హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి డ్రాఫ్ట్ కాపీ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ అనే లెసన్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో డిస్కస్ చేసాం. అలాగే డ్రాఫ్ట్ కాపీలో కూడా ఇవ్వడం జరిగింది. సో అందులో కూడా డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్లో కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేవి చెప్పుకోవడం జరిగింది. సో రిమైనింగ్ అనేవి ఇవాళ అయితే చూద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరేం కూడా భయపడక్కర్లేదు. సో నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలంటే చెప్పాలంటే కొంత అవేర్నెస్ ఉండాలి కదా. సో దానికోసం అని కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా ఇంగ్లీష్ మెథడాలజీ క్లాసెస్ అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఏంటంటే కాంపిటెన్స్ టు యూజ్ లాంగ్వేజ్ క్రియేటివ్లీ. సో లాంగ్వేజ్ని క్రియేటివ్గా యూజ్ చేసే సామర్థ్యం అనేది పిల్లవాడిలో నింపాలన్నమాట. సో ఇక్కడ చూస్తే చిల్డ్రన్ మైండ్స్ ఆర్ ఇంబ్యూడ్ విత్ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్. సో చిన్నపిల్లల మెదడులో ఏంటంటే ఎక్కువగా ఊహ అనేది ఉంటుంది, ఎక్కువగా సృజనాత్మకత అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట వారు చేసే పనుల్లో. సో దే షుడ్ బి గివెన్ యాంపుల్ స్పేస్ టు డెవలప్ దమ్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తగిన స్థలం అనేది కేటాయించాలన్నమాట. సో ఇవి యొక్క క్రియేటివిటీ, ఇమాజినేషన్ అనేది డెవలప్ అవ్వడానికి. ఇఫ్ ద క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఈజ్ ఎంకరేజింగ్ అండ్ ఇఫ్ సూటబుల్ టాస్క్ దట్ ఛాలెంజ్ ద యంగ్ బ్రెయిన్స్ ఆర్ గివెన్. సో క్లాస్ రూమ్లో ఉన్న వాతావరణం అనేది వారికి తగ్గట్టుగా వారిని ప్రోత్సహించే విధంగా ఉండాలి. అలాగే వాళ్ళకి ఒక ఛాలెంజింగ్గా ఉండాలన్నమాట. వారి యొక్క మెదడులకి ఛాలెంజింగ్గా ఉండాలి. they will be able to produce oral or written discourses creatively. సో అప్పుడు వాళ్ళకి ఆ వాతావరణం అలా ఉన్నదనుకోండి, వాళ్ళు అంటే నోటి ద్వారా చెప్పడంగా మౌఖికంగా కానీ లేకపోతే రాయడం ద్వారా కానీ వారి యొక్క ఆలోచనలు అనేవి క్రియేటివ్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఇట్ క్యాన్ బి ఏ పిక్చర్, ఏ ఫ్లో చార్ట్, ఏ రిపోర్ట్, ఏ స్క్రిప్ట్ ఫర్ ఏ డ్రామా, ఏ పోయం, ఏ బయోగ్రఫీ ఎక్సెట్రా. సో అవి ఎలా ఉండాలంటే ఒక పిక్చర్ అవ్వచ్చు, ఫ్లో చార్ట్ అవ్వచ్చు, అలాగే పోయం అవ్వచ్చు, బయోగ్రఫీ అవ్వచ్చు. సో ఈ విధంగా వీటిలో ఏదైనా అవ్వచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా పిల్లల్ని క్రియేటివిటీగా ఆలోచించేలాగా చేస్తాయి. సో లాంగ్వేజ్ అనేది క్రియేటివ్గా నేర్చుకుంటారనమాట, యూజ్ చేస్తారు క్రియేటివ్గా. సో అది కాంపిటెన్స్ టు యూజ్ లాంగ్వేజ్ క్రియేటివ్లీ. తర్వాత ఎస్థెటిక్ సెన్సిబిలిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే లాంగ్వేజ్ అనేది ఒక సామాజిక బాధ్యతగా, అలాగే లాంగ్వేజ్ అనేది చాలా సౌందర్యవంతమైనది, కళాత్మకమైనదిగా వాళ్ళు గుర్తించగలగాలన్నమాట. సో ద లెర్నర్ షుడ్ బి ఏబుల్ టు అప్రిషియేట్ ద బ్యూటీ ఆఫ్ లిటరరీ పీస్ బై డెవలపింగ్ అన్ అవేర్నెస్ ఆఫ్ లిటరరీ డివైజెస్. అంటే ఏంటంటే పిల్లవాడు ఆ యొక్క సాహిత్యం యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క అందాన్ని పొగిడే విధంగా ఉండాలన్నమాట. లిటరరీ డివైజెస్ అంటే సాహిత్యంలోని కొన్ని భాగాలు అన్నట్టు. అంటే ఏంటి, ఫిగరేటివ్ లాంగ్వేజ్, ఇమాజరీ, ఎల్లోగరీ అండ్ సింబాలిజం. అంటే ఆ యొక్క అలంకారాలు కానీ లేకపోతే అలంకారిక భాష కానీ, ఇమాజరీ అంటే పిక్చర్స్ ద్వారా, చిత్రాల ద్వారా కానీ. సో ఈ విధంగా ఏంటంటే అవన్నీ చూసి పిల్లవాడు లాంగ్వేజ్ని చాలా కళాత్మకమైనదిగా గుర్తించగలగాలి. దే షుడ్ బి ఏబుల్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ ఎథిస్టిక్ జడ్జ్మెంట్స్ అండ్ డెమాన్స్ట్రేట్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ త్రూ అనాలిసిస్. సో ఏంటంటే వాళ్ళు అంటే కళాత్మకమైన తీర్పులు అనేవి చేయగలగాలి సో లాంగ్వేజ్ పైన. అలాగే విశ్లేషణ ద్వారా కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేవి పాస్ చేయగలరు అనమాట. సో లాంగ్వేజ్ క్లాస్ రూమ్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ టు మేక్ స్టూడెంట్స్ సెన్సిటివ్ టువర్డ్స్ సరౌండింగ్స్. సో క్లాస్ రూమ్ అలాగే టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో దేనికి అంటే టు మేక్ స్టూడెంట్స్ సెన్సిటివ్ టువర్డ్స్ సరౌండింగ్స్. సో బయట ఉన్న ప్రదేశాలతో కలపడానికి సో చాలా యూజ్ అవుతూ ఉంటాయి. పీపుల్ అండ్ నేషన్ అండ్ టు ఫెమిలరైజ్ దెమ్ విత్ అవర్ రిచ్ కల్చర్, హెరిటేజ్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ కాంటెంపరీ లైఫ్. సో అలాగే ప్రజలతో కానీ, బయట ఉన్న సమాజంతో కానీ, బయట ఉన్న కల్చర్ సంస్కృతితో కానీ, వీటన్నింటితో కూడా కలపడానికి మనకి ఈ క్లాస్ రూమ్లో ఉన్న వాతావరణం, టెక్స్ట్ బుక్స్ అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్తున్నారు. The learner should be able to develop sensitivity to the issues presented in the text, such as conservation of resources, population concerns, human rights violation, deforestation and sustainable development. సో పిల్లవాడు ఏంటంటే
వాటిపైన కొంత స్పృహ కలిగి ఉండాలి. ఏవేవి అంటే మనకి పాపులేషన్ కన్సర్న్స్ అంటే ఏవైనా జనాభాల లెక్కల పైన కానీ, హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పైన, సో డిఫారెస్టేషన్ అడవుల నరికివేత పైన, సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి పైన, సో వీటన్నింటిపైన కూడా కొంత అవగాహన కలిగి ఉండి వాటిపైన మాట్లాడగలిగేలా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఎస్థెటిక్ సెన్సిబిలిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీలోకి రావడం జరుగుతాయి. దే షుడ్ బి ఏబుల్ టు ఫ్రీ దేర్ మైండ్ ఫ్రమ్ prejudices against other cultures and other religions and unlearn certain misconceptions about people, culture and social issues. సో ఈ విధంగా ఏంటంటే బయట కల్చర్ని కానీ బయట ఉన్న రిలీజియన్స్ని కానీ కాకుండా సో పిల్లవాడు వాటిని అర్థం చేసుకునేలాగా ఉండడం అనమాట. నెక్స్ట్ కనుక చూస్తే కాంపిటెన్స్ ఇన్ మెటాలింగ్విస్టిక్ అవేర్నెస్. సో కాంపిటెన్స్ ఇన్ మెటాలింగ్విస్టిక్ అవేర్నెస్ అనమాట. Metalinguistic awareness is the ability to view and analyze a language as a thing, as a process and as a system. సో మెటాలింగ్విస్టిక్ అవేర్నెస్ అనేది ఏంటి అంటే సో అది ఒక లాంగ్వేజ్ని ఏ విధంగా చూడగలగాలి అంటే ఒక విషయంలాగా, లేకపోతే ఒక ప్రక్రియలాగా, లేకపోతే ఒక వ్యవస్థలాగా చూడగలగాలన్నమాట. ద లెర్నర్ షుడ్ బి ఏబుల్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ బై డెమాన్స్ట్రేటింగ్ and understanding that statements may have a literal meaning and an implied meaning. సో కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి కదా, సో వాటికంగా ఒక మీనింగ్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క మీనింగ్ని పిల్లవాడు అర్థం చేసుకోగలిగేలాగా ఉండాలన్నమాట. సో వాటిపైన స్పందించేలాగా వాటిని అర్థం చేసుకొని వాటిపైన మాట్లాడగలిగేలాగా ఉండాలి. They should be able to demonstrate and understanding the subtleties of an utterance's social and cultural context by recognizing irony and sarcasm. సో నెక్స్ట్ కనుక చూసినట్టయితే దస్ ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో పై వాటితో పాటు కొన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూద్దాం. సో మనకి నార్మల్గా ఆబ్జెక్టివ్ అనేది ఏంటి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో లోపల ఉన్న మ్యాటర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఇచ్చాడు, ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. టు ఎనేబుల్ టు లిజన్ టు ఇంగ్లీష్ విత్ ప్రాపర్ అండర్స్టాండింగ్. సో ఇంగ్లీష్ అనేది కరెక్ట్గా విని అర్థం చేసుకోగలగాలన్నమాట. టు ఎనేబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ కరెక్ట్లీ. సో ఇంగ్లీష్ని కరెక్ట్గా మాట్లాడగలగాలి. ఇట్ మీన్స్ దట్ ప్రొడ్యూసింగ్ సౌండ్స్ విత్ ద ప్రాపర్ స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. సో దాని అర్థం ఏంటంటే సరిగ్గా పలకడం అంటే ఆ యొక్క స్ట్రెస్ని, ఇంటోనేషన్ని సరిగ్గా పలకాలి. టు ఎనేబుల్ ది స్టూడెంట్స్ టు రీడ్ ఇంగ్లీష్, కాంప్రహెండ్ అండ్ ఇంటర్ప్రిట్ ద టెక్స్ట్. సో స్టూడెంట్స్ని ఏంటంటే ఇంగ్లీష్ని చదివేలా చేయడం, వచనం చదివేలా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. టు ఎనేబుల్ ది స్టూడెంట్స్ టు రైట్ సింపుల్ ఇంగ్లీష్ కరెక్ట్లీ అండ్ మీనింగ్ఫుల్లీ. సో పిల్లవాడిని సింపుల్ ఇంగ్లీష్ అనేది కరెక్ట్గా అర్థవంతంగా రాయగలిగేలాగా చేయడం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్ డిస్క్రిప్షన్స్, చిన్న డిస్క్రిప్షన్స్ కానీ, కన్వర్జేషన్స్, సంభాషణలు కానీ, డైలాగ్స్ కానీ, రైమ్స్, సో రోజువారీ జరిగే సంఘటనలు, వీటన్నింటినీ రాయగలగాలన్నమాట అర్థవంతంగా. టు ఎనేబుల్ టు ఎక్వైర్ నాలెడ్జ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ యొక్క మూలాలని తెలుసుకోగలగాలి. టు ఎనేబుల్ టు డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ ఇంగ్లీష్ పైన ఇంట్రెస్ట్ కలిగేలాగా చేయాలి. టు ఇంక్రీజ్ స్టూడెంట్స్ ఎబిలిటీ టు యూజ్ ప్లానింగ్, డ్రాఫ్టింగ్ అండ్ ఎడిటింగ్ టు ఇంప్రూవ్ దేర్ వర్క్. సో వాళ్ళు చేసే పనిలో ఒక ప్రణాళిక అనేది ఉండాలి, ఒక ముసాయిదా అనేది ఉండాలి. సో వాళ్ళ పనిని ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా పిల్లవాడు నేర్చుకోవాలన్నమాట. టు ఎనేబుల్ స్టూడెంట్స్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ క్రియేటివ్లీ అండ్ ఇమాజినేటివ్లీ ఇన్ సింపుల్ ఇంగ్లీష్. టు ఎనేబుల్ సో వాళ్ళు ఏదైనా చెప్పడానికి, వాళ్ళంతట వాళ్ళు చెప్పడానికి ఏదైనా క్రియేటివ్గా, సృజనాత్మకంగా కానీ, ఇమాజినేటివ్గా కానీ సింపుల్ ఇంగ్లీష్లో ఆలోచించగలగాలన్నమాట. అలాగే నెక్స్ట్ టు ఎనేబుల్ స్టూడెంట్స్ టు స్పీక్ క్లియర్లీ అండ్ ఆడిబుల్లీ. పిల్లవాడు గట్టిగా అందరికీ వినబడేలాగా మాట్లాడేలాగా చేయాలి. టు ఎనేబుల్ స్టూడెంట్స్ టు బికేమ్ ఎంతూసియాస్టిక్ అండ్ రిఫ్లెక్టివ్ రీడర్స్ త్రూ కాంటాక్ట్ విత్ ఛాలెంజింగ్ అండ్ లెవెల్ స్పెసిఫిక్ నాలెడ్జ్. సో వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు చదవడానికి ఆసక్తి అనేది చూపించేలాగా చేయాలన్నమాట. సో ఇవి మనకి ప్రైమరీ లెవెల్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ అయితే. సో ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ అప్పర్ ప్రైమరీ లెవెల్. సో అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఎలాంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో చూద్దాం.
The upper primary level consists of classes 6 to 8 in the state of ఆంధ్రప్రదేశ్. సో మన ఆంధ్రప్రదేశ్లో 6 నుంచి 8 వరకు ఉన్న క్లాసెస్ని అప్పర్ ప్రైమరీ లెవెల్గా కన్సిడర్ చేస్తూ ఉంటారు. బై దిస్ టైమ్ ద లెర్నర్స్ విల్ హ్యావ్ బికెమ్ ఫెమిలియర్ విత్ బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ వొకాబులరీ అండ్ ఫంక్షనల్ గ్రామర్. సో ఈ సమయంలో ఏంటంటే ఆల్రెడీ ప్రైమరీ నుంచి దాటొస్తారు కాబట్టి వాళ్ళకి కొంత బేసిక్స్ అనేవి ఆల్రెడీ తెలిసి ఉంటాయి. అంటే ఇంగ్లీష్కి సంబంధించి అంటే వొకాబులరీ కానీ చిన్న చిన్న ఫంక్షనల్ గ్రామర్ కానీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అట్లీస్ట్ దే వుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు రికగ్నైజ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని గుర్తించగలిగేలాగా కనీసం ఉంటారనమాట. హ్యాన్స్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ టార్గెటెడ్ అట్ అప్పర్ ప్రైమరీ లెవెల్ విత్ రిగార్డ్ టు టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ని బోధించేటప్పుడు మనకి కొన్ని అప్పర్ ప్రైమరీ లెవెల్లో సాధించాల్సిన లక్ష్యాలు ఉన్నాయి. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. టు మేక్ స్కూల్ స్టూడెంట్స్ ఎంజాయ్ అండ్ అప్రిషియేట్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ ది క్లాస్ రూమ్స్. సో తరగతి గదుల్లో ఏంటంటే స్టూడెంట్స్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఇంగ్లీష్ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకునేలాగా ఇంగ్లీష్ని అభినందించేలాగా చేయాలన్నమాట. The students will be able to get the competence to listen to and understand conversations, simple passages, stories, etc. and respond suitably. సో పిల్లవాడు ఏంటంటే వినగలిగే సామర్థ్యాన్ని సంపాదించాలి ముందు. సో విన్న తర్వాత వాటిని అర్థం చేసుకోవాలన్నమాట. ముందు జాగ్రత్తగా వినాలి, దాని తర్వాత అర్థం చేసుకోవాలి. అయితే ఏంటి అంటే చిన్న చిన్న పాసేజెస్ కానీ, స్టోరీస్ కానీ, కాన్వర్సేషన్స్ కానీ, సో వీటన్నింటిని అర్థం చేసుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి రెస్పాండ్ అవ్వాలన్నమాట, తిరిగి మాట్లాడగలగాలి వాటిపైన. అండ్ నెక్స్ట్ ద స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు గెట్ ద కాంపిటెన్స్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ఏ వెరైటీ ఆఫ్ రీడింగ్ టెక్స్ట్స్. సో పిల్లవాడు ఎలాంటి సామర్థ్యాన్ని పొందాలంటే చదివింది అర్థం చేసుకోవాలన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్ టెక్స్ట్స్ అనమాట. అంటే ఏంటి, స్టోరీస్ కానీ, పాసేజెస్ కానీ, ఇంటర్ప్రిట్ టేబుల్స్, గ్రాఫ్స్, పిక్చర్స్, ఏవైనా అడ్వర్టైజ్మెంట్స్, పోస్టర్లు, మెసేజెస్. సో వీటన్నింటినీ కూడా చదవాలన్నమాట. చదివి అర్థం చేసుకొని అయితే మౌఖికంగా కానీ లేదా రాతపూర్వకంగా కానీ వాటికి మళ్ళీ తిరిగి రెస్పాండ్ అనేది అవుతూ ఉండాలన్నమాట. టు హెల్ప్ ద లెర్నర్స్ టు ఇండిపెండెంట్ యూజర్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో వాళ్ళు స్వతంత్ర భాష కోవిదులుగా ఎదగడానికి వాళ్ళకి హెల్ప్ చేయాలి. అండ్ ఎవాల్యూట్ దేర్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ లెర్న్ త్రూ కొలాబరేటివ్ రీడింగ్. సో వాళ్ళ యొక్క స్థాయిని వాళ్ళే తెలుసుకునేలా చేయాలి. అలాగే కొలాబరేటివ్ లెర్నింగ్, సహకార అభ్యసనానికి నేర్చుకోవడానికి వాళ్ళకి సహాయం అనేది చేస్తూ ఉండాలి. టు డెవలప్ ద కాంపిటెన్స్ టు యూజ్ లాంగ్వేజ్ అండ్ వొకాబులరీ అప్రోప్రియేట్లీ ఇన్ డిఫరెంట్ డిస్కోర్సెస్ ఇన్ ది సోషల్ కాంటెక్స్ట్. సో సామాజిక పరంగా ఏంటంటే వాళ్ళు లాంగ్వేజ్ని, వొకాబులరీని వేరు రకాలుగా ఉపయోగించేలాగా చేయాలి. టు హెల్ప్ ద లెర్నర్స్ అటైన్ కాంపిటెన్స్ ఇన్ ది గ్రామర్ నాలెడ్జ్ ఆఫ్ దేర్ లెవెల్. సో వాళ్ళ స్థాయికి తగ్గట్టు గ్రామర్ నాలెడ్జ్ అనేది వాళ్ళు పొందేలాగా చేయాలి. టు హెల్ప్ దెమ్ అటైన్ ద కాంపిటెన్స్ ఆఫ్ రైటింగ్ సింపుల్ మెసేజెస్, ఇన్విటేషన్స్. సో వాళ్ళు ఆ స్థాయిలో ఏంటంటే ఈ అప్పర్ ప్రైమరీ స్థాయిలో చిన్న చిన్న మెసేజెస్ కానీ, ఇన్విటేషన్స్ కానీ, పారాగ్రాఫ్స్, ఎస్ఐస్, సింపుల్ అండ్ ఫార్మల్ లెటర్స్ ఉంటాయి కదా. సో ఫార్మల్, ఇన్ఫార్మల్ లెటర్స్, ఏవైనా డిస్క్రిప్షన్స్, నెరేషన్స్ ఆఫ్ సింపుల్ ఈవెంట్స్, స్కిట్స్ కానీ, సో కంపేరింగ్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు రాయగలగాలన్నమాట. సో వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా రాయగలిగే సామర్థ్యాన్ని అప్పర్ ప్రైమరీ లెవెల్లో సాధించాలి. టు హెల్ప్ దెమ్ అక్వైర్ కాంపిటెన్స్ టు ఆర్టిక్యులేట్ ఇండివిజువల్ పర్సనల్ రెస్పాన్సెస్ ఎఫెక్టివ్లీ ఇన్ ఓరల్ అండ్ రిటన్ డిస్కోర్సెస్. సో వాళ్ళంతటా సొంతంగా అంటే వాళ్ళ పర్సనల్గా, ఇండివిజువల్గా ఓరల్గా కానీ అంటే మౌఖికంగా కానీ లేకపోతే రాతపూర్వకంగా కానీ వాళ్ళు ఏవైనా ఎక్స్ప్రెస్ చేసేలాగా చేయాలి. అటైన్ ద కాంపిటెన్స్ టు కన్వర్ట్ టెక్స్ట్ ఇంటూ థియరిటికల్ యాక్టివిటీస్ అండ్ కీప్ అప్ లింగ్విస్టిక్ కాంపిటెన్స్. సో ఇక్కడ టెక్స్ట్ రూపంలో ఉన్నది వాళ్ళు థియరిటికల్ యాక్టివిటీస్ కింద క్రియేట్ చేయగలిగేలాగా ఉండాలి. అలాగే లాంగ్వేజ్ని ఇంకా ఎక్కువ సామర్థ్యంతో యూజ్ చేసేలాగా వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. హెల్ప్ ద లెర్నర్స్ అక్వైర్ ద కాంపిటెన్స్ టు యూజ్ లాంగ్వేజ్ క్రియేటివ్లీ అండ్ యూజ్ డిఫరెంట్ జెనర్స్ స్పాంటేనియస్లీ ఫర్ దిస్ ఎక్స్ప్రెషన్. సో వాళ్ళు లాంగ్వేజ్ని క్రియేటివ్గా, సృజనాత్మకంగా యూజ్ చేసేలాగా చేయాలి. అలాగే యూజ్ డిఫరెంట్ జెనర్స్ స్పాంటేనియస్లీ ఫర్ దిస్ ఎక్స్ప్రెషన్. సో దానికి తగ్గట్టు డిఫరెంట్ జెనర్స్ అనేవి యూజ్ చేసేలాగా చేయాలి.
to acquire the competence to edit the given passage, write write-ups in terms of discourse, features, grammar and conversation of writing. సో వాళ్ళు ఇచ్చిన పాసేజ్ని ఎడిట్ చేసి తిరిగి రాసేలాగా అనమాట. సో గ్రామర్ అనేది కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కానీ ఫీచర్స్ కానీ సో వాటన్నింటినీ మళ్ళీ ఎడిట్ చేసి రాసేలాగా చేయాలి. To help the learners to undertake small linguistic projects for attaining the language proficiency. సో వాళ్ళకి ఏంటంటే లింగ్విస్టిక్ ప్రాజెక్ట్స్ అనేవి అప్పగిస్తూ ఉండాలి. దేనికోసం అంటే ఇంగ్లీష్ పైన ఇంకా కొంత ప్రొఫిషియన్సీ అనేది రావడానికి. సో ఇవన్నీ కూడా మనకి అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ అయితే. అండ్ దాని తర్వాత మనకి స్టేట్ పాలసీస్ ఆన్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్. సో అంటే మన ఈ భాషా విద్య పైన కొన్ని పాలసీస్ అనేవి కొన్ని సూచనలు అనేవి చేశాయి కదా. సో కొన్ని కమిటీస్ అనేవి సూచనలు చేశాయి అలా అనమాట. సో మన స్టేట్ అనేది ఎలాంటి పాలసీస్ని చేసింది, అలాగే మన ఇండియాలో ఎలాంటి పాలసీస్ అనేవి వచ్చాయి, సో వాటిని అయితే చూద్దాం. లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ది ఎంటైర్ గేమ్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మొత్తం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఈ యొక్క లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ భాషా విద్య అనేది ఒక మెయిన్ రోల్ అనేది పోషిస్తుంది. లాంగ్వేజ్ ఈజ్ బేసికల్లీ మెంట్ ఫర్ కమ్యూనికేషన్ ఆఫ్ ఫీలింగ్స్, థాట్స్, ఐడియాస్, ఎమోషన్స్. సో లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఒక మన ఆలోచనలు కానీ ఫీలింగ్స్ కానీ మన ఐడియాస్ని కానీ ఎమోషన్స్ని కానీ క్యారీ చేసే ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట లాంగ్వేజ్ అనేది. ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, బీ ఇట్ సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ ఆర్ కల్చరల్ స్టడీస్, ఆర్ట్స్ ఆర్ యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్, దే ఆల్ రిక్వైర్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ సబ్జెక్ట్ చూసినా సో వీటన్నింటికి కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. With the advancement of science and technology and shrinking of the world into a small village, English language gained momentum in terms of technical and cultural exchange. సో ఇప్పుడు డెవలప్ అవుతున్న ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కనుక చూస్తే ప్రపంచమంతా కూడా ఒక చిన్న గ్రామంగా అయిపోయిందనమాట. సో అలా అవ్వడానికి అండ్ ఇంగ్లీష్ గెయిన్డ్ మొమెంటమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్. సో ఈ విధమైన గ్లోబలైజేషన్లో ఈ విధమైన ప్రపంచీకరణలో ఏంటంటే మనకి ఈ టెక్నికల్ పరంగా కానీ కల్చరల్ ఎక్స్చేంజ్ పరంగా కానీ ఇంగ్లీష్ అనేది ఒక కదలిక అనేది తీసుకొచ్చిందనమాట. షేరింగ్ ఆఫ్ ఐడియాస్, మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ బిజినెస్ అమాంగ్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. సో ఏ విధంగా అంటే ఏవైనా ఐడియాస్ షేర్ చేసుకోవడానికి కానీ కల్చరల్ ఎక్స్చేంజ్కి కానీ ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ కానీ బిజినెస్ పరంగా కానీ సో వీటన్నింటికి కూడా ఇంగ్లీష్ అనేది మెయిన్గా ఉన్నది. దిస్ నెసెసిటేటెడ్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టేలాగా చేశాయి. హెన్స్ ద స్టేట్ హ్యావ్ డిజైన్డ్ దేర్ ఓన్ టు మీట్ ద గ్లోబల్ ఛాలెంజ్. సో ఈ స్టేట్ అనేది ఏం చేసిందంటే సో వీటన్నింటికి తగ్గట్టుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉండాలి అని కొన్ని పాలసీస్ని అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో అవేంటో చూద్దాం. సో దానికంటే ముందు మన ఇండియాలో ఎలాంటి పాలసీస్ అనేవి వచ్చాయి సో లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ పైన అనేది చూద్దాం. అయితే మనకి ఇప్పుడే చెప్తున్నానండి. సో లైన్ టు లైన్ అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇంగ్లీష్ చదవడంలోనూ దాన్ని అర్థం చేసుకోవడంలోనూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఏంటంటే ఈ విధంగా లైన్ టు లైన్ చెప్పడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. అంటే ఏ పదానికి ఏంటి అనేది అర్థం తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ దాని యొక్క మీనింగ్ అనేది మీకు తెలుస్తుంది. నేను మధ్యలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. సో అది నాకే ఈజీ. కాకపోతే ఈ విధంగా లైన్ టు లైన్ చెప్పడం వల్ల మీకే యూజ్ ఉంటుందని నేను చెప్తున్నాను. సో మధ్యలో ఏమైనా కనుక మధ్యలో ఏమైనా వదిలేసి ఉంటే సో అవి ఇంపార్టెంట్ కాదు కాబట్టి వదిలేసి ఉంటాను కానీ సో ఇంకా అయితే ఏం కాదండి. ఎందుకంటే ప్రతి పాయింట్ రిపీటెడ్గా వచ్చిన పాయింట్ మనం చెప్పుకుంటూ వెళ్ళినా దానివల్ల యూజ్ ఉండదు, టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల నేను కొన్ని పాయింట్స్ అనేవి వదులుకుంటూ సో ఏవైతే మనకి ఇంపార్టెంటో వాటన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ మనకి లైన్ టు లైన్ అయితే ఇంపార్టెంట్ కాదండి, మెయిన్ ఐడియా అనేది ఇంపార్టెంట్. సో మీరు ఆ లైన్ టు లైన్ గ్రాస్ప్ చేయడం మానేసి మెయిన్ ఐడియా అనేది తెలుసుకుంటూ ఉండండి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు.
సో లైన్ టు లైన్ చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఓవరాల్ ఐడియా అంతా కూడా ఒకసారి చెప్పాలంటే సో చాలా టైం అవుతుంది కదా, దానికోసమని నేను లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్తున్నాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దాని యొక్క మీనింగ్, మొత్తం మీనింగ్ అనేది అయితే మీరు అంటే గుర్తించండి. సో ఇక్కడ మన ఇండియాలో ఉన్న లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చూద్దాం. సిన్స్ ఇండిపెండెన్స్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా హ్యావ్ కంటిన్యూడ్ టు గివ్ కేర్ఫుల్ కన్సిడరేషన్ టు ఎడ్యుకేషన్. సో ఎప్పుడైతే ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిందో మనకి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇంగ్లీష్కి ఒక ఇంగ్లీష్ కని కాదు, ఎడ్యుకేషన్కి ఒక ముఖ్య ప్రాధాన్యత అనేది ఇచ్చారని చెప్పవచ్చు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్ సెక్యూరిటీ. సో జాతీయ పరంగా అభివృద్ధికి కానీ సెక్యూరిటీకి కానీ ఒక మంచి స్థాయి అయితే ఎడ్యుకేషన్కి ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద రికమెండేషన్స్ మేడ్ బై వేరియస్ కమిషన్స్ అండ్ కమిటీస్ ఫర్ ఎడ్యుకేషన్. సో ఏంటంటే మనం ఇది అర్థం చేసుకోవాలంటే ముందు చాలా కమిటీలు లేకపోతే చాలా కమిషన్స్ అనేవి మనకి కొన్ని సూచనలు అనేవి చేశాయి. సో ముందు మనం వాటిని అర్థం చేసుకోవాలన్నమాట. ఫర్ అండర్స్టాండింగ్ ది లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా. సో లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ పాలసీ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ముందు వాళ్ళు ఇచ్చిన సూచనలు అనేవి మనం అర్థం చేసుకోవాలి. ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1968. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్పిఈ అనేది ఫస్ట్ జాతీయ విద్యా విధానం అనేది ఫస్ట్ 1968లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత 1986. సో ఇది ఇలా రన్ అవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1968 accepted that the development of Indian languages and literature is necessary condition for educational and cultural progress. సో ఈ ఎన్పిఈ 1968 ఏం చెప్పిందంటే, సో ఇలాంటి పాయింట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో 1968 ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్పింది అంటే, ముందు ఇండియన్ లాంగ్వేజెస్ అనేవి ఎప్పుడైతే ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ అలాగే వాటి యొక్క సాహిత్యం అనేది మనం ఎప్పుడైతే డెవలప్ చేస్తామో అప్పుడు మనకి ఎడ్యుకేషనల్ పరంగా కానీ కల్చరల్ అంటే సంస్కృతి పరంగా కానీ అభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇండియన్ లాంగ్వేజెస్, భారతీయ భాషల్ని, సాహిత్యాన్ని ఎప్పుడైతే మనం అభివృద్ధి చేస్తామో అప్పుడు మన విద్యా విధానం కానీ లేకపోతే సంస్కృతి అభివృద్ధి చెందుతుంది అని 1968 ఎన్పిఈ చెప్పడం జరిగింది. అండ్ అంటిల్ దిస్ ఈజ్ డన్ పీపుల్స్ క్రియేటివ్ ఎనర్జీస్ విల్ నాట్ బీ యూటిలైజ్డ్. ఒకవేళ అలాగా జరగలేదనుకోండి, వాటిని మనం గుర్తించలేదనుకోండి, సో క్రియేటివ్ ఎనర్జీస్ విల్ నాట్ బీ యూటిలైజ్డ్ అంటే ఎవరైతే చాలా నైపుణ్యంతో ఉంటారో సో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మనం వినియోగించుకోలేమన్నమాట. దేర్ విల్ బీ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ ది స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో విద్యా విధానంలో ఎలాంటి మార్పు అనేది రాదు. గ్యాప్ బిట్వీన్ ది అకాడమిక్ అండ్ కామన్ పీపుల్ విల్ నాట్ బీ బ్రిడ్జ్డ్. సో వీళ్ళ మధ్య, సాధారణ ప్రజల మధ్య ఎప్పటికీ కూడా ఒక బాండ్ అనేది ఫామ్ అవ్వదు అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ద యూజ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్ యాజ్ ద మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రైమరీ అండ్ సెకండరీ క్లాసెస్ హ్యాస్ బీన్ ఎంకరేజ్డ్ ఫర్ మెనీ ఇయర్స్ నౌ. సో రీజనల్ లాంగ్వేజెస్ అంటే ఏవైతే దగ్గర వాళ్ళ ప్రాంతంలో ఉండే భాషలు ఉంటాయో వాటిని మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా విధానంలో వాళ్ళు చదువుతున్నప్పుడు సో వాళ్ళ భాషల్లోనే బోధించడం అనమాట. సో అది ప్రైమరీలోని సెకండరీ క్లాసెస్లో కూడా దాన్నే అమలు చేయడం అనేది చాలా సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ సెడ్ దట్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఎన్ఫోర్స్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా ఫర్ ద సెకండరీ క్లాసెస్. కానీ సెకండరీ క్లాసెస్కి మన స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే త్రిభాషా సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక రూల్ అయితే పాస్ చేసింది. దస్ చిల్డ్రన్ షుడ్ లెర్న్ 3 లాంగ్వేజెస్ అట్ ద సెకండరీ లెవెల్. ఆ విధంగా 3 త్రిభాషా సూత్రాన్ని అయితే ఫాలో అవ్వడం జరుగుతుంది సెకండరీ లెవెల్లో మన స్టేట్లో. వైల్ టాకింగ్ అబౌట్ ది డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్, ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 హ్యాస్ యాక్సెప్టెడ్ దట్ ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1968 షుడ్ బి ఇంప్లిమెంటెడ్ మీనింగ్ఫుల్లీ అండ్ విత్ స్పీడ్. సో ఈ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 ఏం చెప్పింది అంటే, సో లాంగ్వేజ్ అనేది డెవలప్ అవ్వాలి అంటే ముందు 1968లో ఏవైతే సూచనలు చేశారో వాటిని ముందు సక్రమంగా చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని 1986 నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చెప్పింది. అయితే ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద రామమూర్తి కమిటీ
1990 రివ్యూడ్ ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986. సో ఈ తరుణంలో ఏం జరిగిందంటే రామమూర్తి కమిటీ అనేది 1990లో ఈ యొక్క నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 ఉంది కదా, సో దాన్ని ఒక చూసిందనమాట. సో అందులో ఉన్న తప్పొప్పులు ఏంటి అనేది రివ్యూ చేసి అండ్ సిగ్నిఫికెంట్లీ కమెంటెడ్ దట్ అన్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ వై రూరల్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో దాన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు ఏం చెప్పిందంటే ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఎవరైతే రూరల్ ఏరియాల్లో ఉంటారో పిల్లలు, సో వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఇంగ్లీష్లో కంటిన్యూ చేయలేకపోతున్నారు అనే దానిపైన ఒక ముఖ్య కారణం అనేది చెప్పిందనమాట. అయితే ఎందుకంటే thus it is the need of the times that regional languages may be encouraged as the medium of education at all levels. సో అందరూ కూడా ఇంగ్లీష్లోని హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు వెళ్ళలేకపోతున్నారు. సో కారణం ఏంటంటే వాళ్ళ యొక్క సొంత భాష అనేది అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు పై చదువులు అనేది చదవలేకపోతున్నారు అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఎవరు? రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలు. ఎవరు చెప్పారు దీన్ని? రామమూర్తి కమిటీ చెప్పిందనమాట. దేన్ని రివ్యూ చేసి? 1986 నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ని రివ్యూ చేసి చెప్పడం జరిగింది. సో రూరల్లో ఉన్న పిల్లలు ఇంగ్లీష్లోనే హయ్యర్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళ కోసం వాళ్ళ యొక్క రీజనల్ లాంగ్వేజ్ని హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పింది ఎవరు అంటే రామమూర్తి కమిటీ అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క సూచనలన్నీ కూడా మన లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ఇండియాలో భాగంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్, అకార్డింగ్ టు NCF 2005 చిల్డ్రన్ హ్యావ్ అన్ ఇన్నేట్ పొటెన్షియల్ టు ఎక్వైర్ లాంగ్వేజ్. సో ఆల్రెడీ ఫస్ట్ లెసన్లో కూడా మనం చెప్పుకున్నాం. NCF అనేది 2005 అనేది ఏం చెప్పిందంటే పిల్లవాడు సొంతంగా కొంత జ్ఞానాన్ని కలిగి ఉంటాడనమాట. సో లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి కొంత జ్ఞానం అనేది పుట్టుకతోనే కలిగి ఉంటాడు. ఇక్కడ ఇన్నేట్ అంటే బై బర్త్, పుట్టుకతోనే పొందడం అనమాట. మోస్ట్ చిల్డ్రన్ హ్యావ్ ఇంటర్నలైజ్డ్ వేరియస్ కాంప్లెక్సిటీస్ and rules of language even before they enter school, and when they start school can understand and speak 2 or 3 languages. సో చాలామంది పిల్లలు ఏంటంటే వాళ్ళు స్కూల్కి వచ్చే ముందే వాళ్ళు కొంత జ్ఞానాన్ని అనేది లాంగ్వేజ్కి సంబంధించి కొంత జ్ఞానాన్ని అనేది నేర్చుకుంటారు. అలాగే 1-2 లాంగ్వేజెస్ అనేవి కూడా నేర్చుకుంటారు. సో మాతృభాష అనేది ఎలా అయినా నేర్చుకుంటారో అది అందరికీ తెలిసిందే. సో దాంతోపాటు ఇంకొక భాష, సపోజ్ ఇంగ్లీష్ అయినా కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫస్ట్ లెసన్లో. సో స్కూల్కి వెళ్ళే ముందే షూ వేయమ్మా, బ్యాగ్ ఇవ్వమ్మా, సో టై పెట్టమ్మా, ఇలాంటి యూనిఫామ్, ఇలాంటి కొన్ని ఇంగ్లీష్ పదాలన్నింటినీ కూడా పిల్లవాడు యూజ్ చేస్తాడనమాట. సో ఆ యొక్క వాతావరణం అనేది స్కూల్కి రాకముందే పిల్లవాడికి అలవడుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా NCF చెప్పింది. దిస్ కరిక్యులర్ ఫ్రేమ్వర్క్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఇది ఏం చెప్పింది అంటే ఈ NCF 2005 అనేది ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా, త్రిభాషా సూత్రం అనేది ఖచ్చితంగా గట్టిగా అమలు చేయాలని చెప్పింది. దెర్ ఈజ్ ఆల్సో అన్ ఎంఫసిస్ ఆన్ గెయినింగ్ యాక్సెప్టబిలిటీ ఫర్ యూజింగ్ చిల్డ్రన్స్ మదర్ టంగ్స్ ఇంక్లూడింగ్ ట్రైబల్ లాంగ్వేజెస్ యాజ్ ద మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్. అలాగే ఇది ఏం చెప్పిందంటే నార్మల్గా మాతృభాషని ఎలా అయితే యూజ్ చేస్తున్నారో, అంటే రీజనల్ లాంగ్వేజ్ కింద ఎలా యూజ్ చేస్తున్నారో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ కింద, అలాగే ట్రైబల్ పీపుల్ వారి యొక్క లాంగ్వేజ్ని కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కింద ప్రాథమిక స్థాయిలో అలానే యూజ్ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది. ద మల్టీలింగ్వల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ షుడ్ బి లుక్డ్ అపాన్ యాజ్ ఎ రిసోర్స్ ఫర్ డెవలపింగ్ మల్టీలింగ్వల్ ప్రొఫిషియన్సీ ఇన్ ఈచ్ చైల్డ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్యాకేజ్. సో మల్టీలింగ్వల్ అంటే ఇండియా అనేది చాలా భాషలు అనేవి కలిగి ఉంది. సో మల్టీలింగ్వలిజం అంటూ ఉంటాం. సో ఈ మల్టీలింగ్వలిజంలో భాగంగా ఏంటంటే ప్రతి భాషని పిల్లవాడు అర్థం చేసుకునేలా చేయాలి. దాంట్లో భాగంగానే ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది కూడా ఇవ్వాలి. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ ద పెడగాలజీ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్. సో ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం ఈ ఇంగ్లీష్ అనేది మదర్ టంగ్ని యూజ్ చేసుకొని బోధించినప్పుడే. బైలింగ్వలిజం ఆర్ మల్టీలింగ్వలిజం డెఫినెట్లీ హ్యాస్ కాగ్నిటివ్ బెనిఫిట్స్. సో ఈ బైలింగ్వలిజం అనేది కానీ మల్టీలింగ్వలిజం అనేది కానీ ముఖ్యంగా మనకి వీటి వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ద 3 లాంగ్వేజ్ ఫార్ములా ఈజ్ అన్ అటెంప్ట్ టు డీల్ విత్ అవర్ లింగ్విస్టిక్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. సో ఈ త్రిభాషా సూత్రం అనేది ఈ భాషకి సంబంధించిన కొన్ని ఛాలెంజెస్ని అలాగే కొన్ని ఆపర్చునిటీస్ని
డీల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ ఏ స్ట్రాటజీ విచ్ లేస్ డౌన్ ద పాత్ ఫర్ లెర్నింగ్ వేరియస్ లాంగ్వేజెస్. సో ఇదొక ఏమంటారు, సో ఇదొక స్ట్రాటజీ అనమాట. అంటే తెలుగులో గుర్తు రావట్లేదు. సో ఇదొక స్ట్రాటజీ, మొత్తం ఒక స్ట్రాటజీ లాగా పనిచేస్తుంది. దేనికి అంటే పిల్లవాడు ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజెస్ అనేవి నేర్చుకోవడానికి ఒక స్ట్రాటజీ లాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో, సో లాంగ్వేజ్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పాలసీస్ అనేవి ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పటి వరకు మనం ఇండియాలో ఉన్న లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ పాలసీస్ చూసాం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి చూద్దాం. ఇంగ్లీష్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ అట్ ప్రెజెంట్ ద సింబల్ ఆఫ్ పవర్ అండ్ ప్రెస్టేజ్. సో ఇక్కడ ఇవన్నీ ఏంటంటే నేను చెప్తాను చూడండి. ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్లో డిస్కస్ చేసాం. సో లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇప్పుడు ఏంటంటే మాస్ మీడియాకి కానీ, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్కి కానీ, ఏవైనా నెట్వర్క్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ అండ్ కామర్స్, సో వీటన్నింటికీ కూడా ఇంగ్లీష్ అనేది ముఖ్యమైన భాషగా ఉన్నదన్నమాట. ఇట్ హ్యాస్ టు కమ్ రిప్రజెంట్ మోడరైజేషన్ అండ్ డెవలప్మెంట్ అండ్ యాజ్ ఎ లింక్ లాంగ్వేజ్. సో ఇది ఒక లింక్ లాంగ్వేజ్ కింద పనిచేస్తుంది, మన మోడరైజేషన్కి, డెవలప్మెంట్కి పనిచేస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ అక్వైర్డ్ ఇంటర్నేషనల్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రానేషనల్ రోల్స్ ఓవర్ ద ఇయర్స్. సో ఇది చాలా సంవత్సరాల నుంచి అంతర్జాతీయంగా కానీ, లేకపోతే మన దేశంలో అంతరంగా కానీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట, అంటే యూజ్ అవుతుంది. ఇన్ దిస్ బ్యాక్డ్రాప్ we the people of AP want our children to get quality education in English language. సో ఈ కారణం చేత ఏంటంటే ఏపీలో ఉన్న చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంస్లో చదువుకోవాలి అని ఆశిస్తూ ఉన్నారు. ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పీపుల్, ద గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ ఇన్ క్లాస్ 1 ఆన్వర్డ్స్ ఈజ్ థాట్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్ ఫ్రమ్ క్లాస్ 1 to 10. సో వాళ్ళు పెట్టుకున్న నమ్మకాలను ఏమాత్రం ఒమ్ము చేయకుండా మన స్టేట్ గవర్నమెంట్ అనేది క్లాస్ 1 నుంచే ఇంగ్లీష్ మీడియం అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది, క్లాస్ 10 వరకు. ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో స్టార్టెడ్ ప్యారలల్ ఇంగ్లీష్ మీడియం సెక్షన్స్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అండ్ న్యూ ఓపెన్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అక్రాస్ ద స్టేట్. సో దీనికి అదనంగా ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం అనేది చేసింది. అలాగే కొత్తగా ఓపెన్ చేసిన స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైమ్ వీ బిలీవ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అక్వైరింగ్ ఇంగ్లీష్ షుడ్ బి టు ఎంపవర్ ద ఇండివిజువల్ టు ప్రొటెక్ట్ ద లెర్నర్స్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. సో ఇప్పుడు మనకి ముఖ్య లక్ష్యం ఏంటి అంటే, సో ప్రతి ఒక్కరి సాధికారత అనేది సాధించేలా చేయడం, అలాగే వాళ్ళ యొక్క కల్చర్, సంస్కృతిని కాపాడేలా చేయడం, అండ్ రెసిస్ట్ ఆల్ ఇన్వాషన్స్ ఆన్ దీస్ అండ్ దేర్ బై లిబరేట్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ కొలోనియల్ క్లచెస్. సో ఎలాంటి ఆక్రమణలకి గురి కాకుండా, ఎలాంటి వలసలకి గురి కాకుండా ప్రతి ఒక్కరిని ఇంప్రూవ్ చేయడం అనమాట. సో దీని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్. లాంగ్వేజ్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ది ఎడ్యుకేషన్ యాజ్ ఎ సబ్జెక్ట్ అండ్ యాజ్ ఎ మీడియం. సో భాష అనేది ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక సబ్జెక్ట్గాను, అలాగే ఒక మీడియం అంటే ఒక సాధనంగా కూడా పనిచేస్తుంది. లాంగ్వేజ్ ఈజ్ ద యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇట్ ఈజ్ ద వెహికల్ ఆఫ్ థాట్. సో లాంగ్వేజ్ అనేది ఒక క్యారెక్టర్ అనమాట హ్యూమన్ బీయింగ్కి. అలాగే ఇది ఒక వాహనం లాంటిది, ఆలోచనలకి వాహనం లాంటిది. మెనీ లింగ్విస్ట్స్ థింక్ ఆఫ్ లాంగ్వేజ్ యాజ్ ఓన్లీ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ ఏ సెట్ ఆఫ్ గ్రామటికల్ రూల్స్. సో చాలామంది ఏమనుకుంటారంటే, చాలా భాషావేత్తలు ఏమనుకుంటారంటే, ఈ యొక్క లాంగ్వేజ్ అనేది కొన్ని వర్డ్స్ కలయిక, లేకపోతే కొన్ని సెంటెన్స్ కలయిక, గ్రామటికల్ రూల్స్ యూస్ చేసే కొన్ని వర్డ్స్ కాంబినేషన్ అని అనుకుంటూ ఉంటారు. కానీ లాంగ్వేజ్ ఈజ్ మచ్ మోర్ దెన్ ఇట్. కానీ లాంగ్వేజ్ అనేది దానికంటే ఎక్కువ. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ మీడియం ఫర్ థాట్ బట్ ఆల్సో ఏ రిసోర్స్ త్రూ విచ్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ అండ్ ప్రిజర్వ్. సో ఇది ఓన్లీ మన ఆలోచనలకి ఒక సాధనం మాత్రమే కాదు. సో మనం ప్రతిదీ మనకంటే నాలెడ్జ్, సో మన నాలెడ్జ్ అనేది సంపాదించుకొని దాన్ని మార్పు చేసుకొని దాచుకునే ఒక రిసోర్స్గా మనకి లాంగ్వేజ్ అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఆల్ చిల్డ్రన్ ఆర్ బోర్న్ విత్ అన్ ఇన్నేట్ కెపాసిటీ టు అక్వైర్ లాంగ్వేజెస్. సో ఇందాకే చెప్పుకున్నాం, ప్రతి ఒక్క పిల్లవాడు కూడా లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి పుట్టుకతోనే కొంత సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఎక్సెప్ట్
దోస్ హూ ఆర్ మెంటలీ రిటార్డెడ్. ఎవరైతే అంటే మెంటల్లీ ఎవరైతే బాగాలేని పిల్లలు దివ్యాంగులు ఉంటారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఆ సామర్థ్యం అనేది ఉంటుంది. ఆల్ నార్మల్ చిల్డ్రన్ క్యాన్ అటైన్ బేసిక్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ లైక్ అడల్ట్స్ బై ద ఏజ్ ఆఫ్ 4 years. సో ప్రతి పిల్లవాడు కూడా భాష పైన కొంత ప్రొఫిషియన్సీ అనేది పొందగలుగుతాడు అనమాట. సో 4 years ఏజ్లో. దట్ ఈస్ దే నో ద బేసిక్ వొకాబులరీ అండ్ ద ఓవరాల్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు సబ్కాన్షియస్లీ. సో వాళ్ళకి తెలియకుండానే కొన్ని గ్రామటికల్ కానీ వొకాబులరీ కానీ యూస్ చేయడం, సో కొంత భాషకి సంబంధించిన నైపుణ్యం అనేది పొందగలుగుతారు వాళ్ళకి తెలియకుండానే. చిల్డ్రన్ అక్వైర్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ అండ్ రిచ్ సిస్టమ్స్ ఆఫ్ రూల్స్ దట్ గవర్న్ లాంగ్వేజ్ అట్ ది లెవెల్ ఆఫ్ సౌండ్స్, వర్డ్స్, సెంటెన్సెస్ అండ్ డిస్కోర్స్ స్ట్రక్చర్స్. సో వాళ్ళు కష్టమైన సౌండ్స్ని కానీ, వర్డ్స్ని కానీ, సెంటెన్సెస్ని కానీ, డిస్కోర్స్ స్ట్రక్చర్స్ని కానీ వాళ్ళ స్థాయికి తగ్గట్టు నేర్చుకుంటూ ఉంటారు. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫర్ చిల్డ్రన్ టు లెర్న్ మోర్ దెన్ వన్ లాంగ్వేజ్ ఎట్ ఏ టైమ్ వెన్ దేర్ ఈజ్ రిచ్ ఎక్స్పోజర్ అండ్ కేరింగ్ అండ్ లవింగ్ ఎన్విరాన్మెంట్. సో పిల్లవాడు ఒక భాష కంటే ఒక భాషతో పాటు ఇంకొక భాషను కూడా నేర్చుకునే సామర్థ్యం అనేది కలిగి ఉంటాడు న్యాచురల్గా అనమాట. అయితే ఎప్పుడు అంటే వారికి తగిన కేరింగ్ అనమాట. సో వారికి తగిన లవింగ్, వారికి తగిన ఇష్టమైన ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉన్నప్పుడు, అంటే ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అనేది తన చుట్టూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక లాంగ్వేజ్ అనేది నేర్చుకోగలుగుతాడు. చిల్డ్రన్స్ ఆర్ ఆల్సో హైలీ ఇన్నోవేటివ్ ఇన్ దేర్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ అక్వైర్ లింగ్విస్టిక్ సిస్టమ్స్ ఆన్ దేర్ ఓన్ వేస్. సో పిల్లవాడు అనేవాడు లాంగ్వేజ్ని వేరు వేరు విధాలుగా యూజ్ చేయడానికి కానీ, లేకపోతే వారి సొంతంగా లాంగ్వేజ్ని అనేది యూజ్ చేయగలుగుతూ ఉంటాడనమాట. సో ఇవన్నీ యూజ్ చేయగలిగేలా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజ్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే ద లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా గురించి, అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అప్పర్ ప్రైమరీ గురించి. హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. సో వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసేయండి.